డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇదిలా ఉంటే త్వరలో కొత్త విద్యుత్ పాలసీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా కరెంటు ప్రాబ్లం ఉండదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేదలు మధ్యతరగతి వాళ్లకు బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలి. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్. RRR నిర్మాణంతో మరింత అభివృద్ధి. ఏటా మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. 6.33 లక్షల కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్టుగా చెప్పారు ఆర్థిక మంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు అందుబాటులో ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటలతో పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేస్తామని తెలిపారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇక రుణాలు పెంచడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. అందులో ఆయన పాల్గొన్నాడు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తాం, 100% ఇది ప్రజలకు మంచి చేస్తుంది, ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా కరెంటు పోకుండా చూస్తామనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు. నిజంగా మరి జరిగితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పటికే కరెంటు పోతలేదు అని చెప్పేసి అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. అక్కడక్కడ కొద్దిసేపు అట్లా కరెంటు పోతుంది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.